హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్వికా ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం టాపిక్స్ని క్రియేట్ చేసాం. కమాండ్ లైన్ యూస్ చేసి టాపిక్స్ని డిలీట్ చేసాం. ఈ వీడియోలో ఏం చేద్దామంటే మనం వేరొక టాపిక్ని క్రియేట్ చేసి ఆ టాపిక్కి మెసేజ్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి, అంటే మెసేజ్ని ఎలా పబ్లిష్ చేయాలి, అదే టాపిక్ నుంచి మెసేజ్ని ఎలా కన్సూమ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో అర్థమైంది కదా, కాఫ్కా టాపిక్కి మెసేజ్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి అంటే ఎలా సెండ్ చేయాలి, అదే టాపిక్ నుంచి మెసేజ్ని ఎలా రీడ్ చేయాలి అనేది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ యూజ్ చేద్దాం. సో మీరు చూసారు కదా, నేను ఇవాళ ప్రొడ్యూసరు కన్సూమర్ కమాండ్ లైన్ ఇంటర్ఫేసే వాడతా. సో నెక్స్ట్ వీడియోలో స్ప్రింగ్ బూట్ ప్రొడ్యూసర్, స్ప్రింగ్ బూట్ కన్సూమర్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో స్టెప్ బై స్టెప్ అనేది వెళ్దాం ఈ సీక్వెన్స్ ఆఫ్ ట్యుటోరియల్లో. సో ఫస్ట్ దానికోసం 3 సర్వర్స్ రన్లో ఉన్నాయా లేదా చూద్దాం. సో కాఫ్కా సర్వర్ 3 రన్లో ఉంది, కాఫ్కా సర్వర్ 2 అనేది రన్లో ఉంది, కాఫ్కా సర్వర్ 1 కూడా మనకు రన్నింగ్లో ఉంది. సో వేరొక కమాండ్ ప్రాంప్ట్ని క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఏం చేద్దామంటే డి లొకేషన్లోకి వెళ్దాం, సిడి డెవ్ సాఫ్ట్వేర్స్ కాఫ్కా. ఈ లొకేషన్లోకి వెళ్ళాను. ఇక్కడ మనకు బిన్ అని ఉంటుంది, బిన్లో విండోస్ ఉంటుంది. ఓకే, దీంట్లో ఏమేమి ఉండో చూద్దాం. ఈ డైరెక్టరీలో మీరు చూసుకుంటే ఇక్కడ చూసారు కదా, నేను హైలైట్ చేస్తున్నా Kafka console producer.bat5. The main use of this script is to send message to particular Kafka topic. మనం ఒక మెసేజ్ని క్రియేట్ చేసిన వెంటనే ఈ స్క్రిప్ట్ యూస్ చేసుకొని మనం మెసేజ్ని కాఫ్కా టాపిక్కి సెండ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఈ స్క్రిప్ట్ చూడాలంటే కాఫ్కాలోకి వెళ్ళి బిన్లోకి వెళ్ళి విండోస్లోకి వెళ్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కాఫ్కా కన్సోల్ ప్రొడ్యూసర్.స్క్రిప్ట్. దీన్ని ఓపెన్ చేద్దాం. స్క్రిప్ట్ ఓపెన్ చేసాం కదా, మీరు ఈ స్క్రిప్ట్లో చూసుకోవచ్చు. ఇది వచ్చి ప్రొడ్యూసర్. ఈ ప్రొడ్యూసర్ యూస్ చేసుకొని మనం మెసేజ్ని సెండ్ చేసుకోవచ్చు విత్ కీ, వితౌట్ కీతో. మనం విత్ కీతో సెండ్ చేస్తే ఏమవుతుంది, వితౌట్ కీతో సెండ్ చేస్తే ఏమవుతుందంటే విత్ కీతో మనకు ఆర్డర్ అనేది ప్రాపర్గా స్టోర్ అవుతుంది పార్టీషన్లో. వితౌట్ కీ అంటే మనకు ఆర్డర్ అనేది ఉండదు. సో దాన్ని కూడా చెక్ చేద్దాం. సో ప్రజెంట్ ఒక మెసేజ్ని మనం పబ్లిష్ చేద్దాం వితౌట్ కీతో. కాఫ్కా కన్సోల్ ప్రొడ్యూసర్.patch5. సో దీన్ని మనం తీసుకోవాలి. ఈ ప్రొడ్యూసర్ తీసుకొని మనకు మినిమం ఒక బూట్ స్ట్రాప్ సర్వర్ అయినా మనకు రన్ అవ్వాలి. సో ప్రజెంట్ 3 సర్వర్స్ అనేవి రన్నింగ్లో ఉన్నాయి. సో మనం ఏ టాపిక్కి మెసేజ్ సెండ్ చేద్దాం, టెక్వికా ఐవన్ టాపిక్ 1. ఓకే, ఈ టాపిక్ క్రియేట్ చేసాం లేదో చూద్దాం ఒకసారి. సో ఈ ప్రొడ్యూసర్కి రెడ్ కలర్ ఇస్తా. ఇంకొకటి కన్సూమర్ ఓపెన్ చేద్దాం వేరే ఒక కమాండ్ ప్రాంప్ట్లో. సో డి సిడి డెవ్ సాఫ్ట్వేర్స్ కాఫ్కా. క్లియర్. ఇక్కడ చూద్దాం మనకు ఆ టాపిక్ ఉందా లేదా. సో లిస్ట్ డౌన్ చేయాలంటే మనకి ఏంటి ఇది. సో ఈ కమాండ్స్ అన్ని లాస్ట్ టైం డిస్కస్ చేసాము. ఓకే, మనకు ఏ టాపిక్ అనేది లేదు. ఒక టాపిక్ని క్రియేట్ చేద్దాం ఫస్ట్. టాపిక్ లేకుండా మనం మెసేజ్ని పబ్లిష్ చేయలేంగా. సేమ్ టాపిక్ని క్రియేట్ చేద్దాం. టాపిక్ 2 అని ఉందా, 1 అని పెట్టుకుందాం. ఓకే, టెక్వికా టాపిక్ 1 అనేది క్రియేట్ అయిపోయింది. సో వేరే ఒక టాపిక్ కూడా క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొక టాపిక్ 2 అనేది క్రియేట్ చేద్దాం. సో మనం 2 టాపిక్స్ని క్రియేట్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు లిస్ట్ డౌన్ చేద్దాం ఆ టాపిక్స్ని. సో మీరు చూసారు కదా, టెక్వికా ఐఫోన్ టాపిక్ 1, టెక్వికా ఐఫోన్ టాపిక్ 2. సో ఈ టాపిక్లోకి మనం మెసేజ్ని పబ్లిష్ చేద్దాం. సో ఇది మనం కన్సూమర్ అనుకున్నాం కదా, ఈ ట్యాబ్ని కన్సూమర్కి గ్రీన్ కలర్ ఇస్తాం. సో ప్రొడ్యూసర్ మినిమం ఒక బూట్ స్ట్రాప్ సర్వర్ మనం 3 ఇచ్చాము. ఓకే, ఇది టాపిక్. సో ఈ టాపిక్ మనం టెక్వికా ఐఫోన్ టాపిక్ 1 కరెక్టేనా, టెక్వికా ఐఫోన్ టాపిక్ ఐఫోన్ 1 ఒకసారి చెక్ చేసుకుందాం. ఎంటర్ చేద్దాం. మీరు ఇక్కడ చూస్తే ప్రొడ్యూసర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే హలో టెక్వికా అని ఇచ్చా.
హలో టెక్విక్ అని ఇస్తే కన్సూమర్ ఓకే, మనం కన్జ్యూమ్ చేయాలి కదా అది. సో దానికోసం కన్సూమర్ స్క్రిప్ట్ని ఓపెన్ చేద్దాం. సేమ్ ఇంతకుముందు ప్రొడ్యూసర్ అని ఇచ్చారు కదా, ఇప్పుడు కన్సూమర్ అని ఇచ్చి మనం ఏ టాపిక్ నుంచి టాపిక్ అనేది -1 ఓకే. సో ఈ టాపిక్ నుంచి ఫ్రమ్ బిగినింగ్ అని ఇస్తే ఏంటంటే స్టార్టింగ్ నుంచి మనం పబ్లిష్ చేసిన మెసేజెస్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఫ్రమ్ బిగినింగ్ తీసేస్తా స్టార్టింగ్ ఫస్ట్. ఇప్పుడు ఎంటర్ చేద్దాం. సో ప్రెజెంట్ అయితే మనకు ఏది రీడ్ చేయాలి. నెక్స్ట్ హలో ఓల్డ్ అని వేరే మెసేజ్ని పబ్లిష్ చేసాం. ఇప్పుడు కన్సూమర్లోకి వెళ్తే హలో ఓల్డ్ అని ఉంది, కాకపోతే ఫస్ట్ హలో టెక్విక్ ఉంది కదా, అది రాలా. సో అది ఎందుకు రాలేదంటే మనం ఫ్రమ్ బిగినింగ్ అనేది ఇవ్వాల. సో దానికోసం ఏం చేస్తానంటే స్టాప్ చేసుకుందాం. స్టాప్ చేసుకొని ఇప్పుడు చూడండి ఇంకొక మెసేజ్ని ప్రింట్ చేస్తా. మెసేజ్ 3. ఇప్పుడు కన్సూమర్లో చూసారా, ఫ్రమ్ బిగినింగ్ అని ఇచ్చాను కాబట్టి మనకు 3 మెసేజెస్ని అంటే ఈ టాపిక్లో ఉండే మెసేజెస్ అని కన్సూమరు రీడ్ చేస్తుంది. సో ఇంతకుముందు మనకు రీడ్ చేయాల, ఎందుకంటే ఫ్రమ్ బిగినింగ్ అనేది లేదు. సో ఇలా మీకు స్టార్టింగ్ నుంచి మెసేజెస్ని రీడ్ చేయాలంటే టాపిక్ నుంచి ఫ్రమ్ బిగినింగ్ అని ఇచ్చుకోవచ్చు. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఎలా ప్రొడ్యూస్ చేయాలి, కన్సూమర్ అనేది ఎలా కన్సూమ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు వితౌట్ కీతో ఇచ్చాం కదా, ఇప్పుడు విత్ కీతో ఇద్దాం. Ctrl+C టర్మినేటెడ్. ప్రొడ్యూస్ చేయాలంటే సేమ్ ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇంకొక ప్రాపర్టీస్ అనేది ఎక్స్ట్రా వస్తాయి. హైఫన్ ప్రాపర్టీ parse dot key equal to true, again hyphen property key dot separator ఈక్వల్ టు కాలన్. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే కీకి మనం ప్రతి ఒక్క కీకి కాలన్తో మనం సెపరేట్ చేస్తాం. సో ఎంటర్ చేద్దాం. సో ఇప్పుడు ఓకే, దీన్ని కూడా కాపీ చేసుకుంటా. విత్ కీతో కమాండ్. సో మనం ఏం చేస్తానంటే ప్రజెంట్ మనకు డేటా సేమ్ కీతో ఆల్ మెసేజెస్ని ప్రొడ్యూస్ చేద్దాం. అప్పుడు సేమ్ ఆర్డర్లో వెళ్తుంది. డిఫరెంట్ కీస్తో ఇస్తే నాన్ ఆర్డర్లో వెళ్తుంది. సో అది ఎలా అనేది ఫస్ట్ ఏం చేస్తానంటే సేమ్ కీ ఇద్దాం. 100 అనేది కీ. సో ఈ 100 అనే కీలో మహేష్ అని ఇచ్చాను. నెక్స్ట్ సేమ్ 100 అనే కీలో ఏబిసి ఇచ్చా. 100 అనే కీలో డిఈఎఫ్ అని ఇచ్చా. 100 అనే కీలో జిహెచ్ఐ. 100 అనే కీలో జేకేఎల్. సో ఇలా మనం సేమ్ కీతో ఇచ్చాం. ఇప్పుడు ఏం చేద్దామంటే డిఫరెంట్ కీ ఇద్దాం. ఏ అని ఒక కీ ఇచ్చా, ఏని స్టోర్ చేసా. బి అని ఒక కీ ఇచ్చా, బిని స్టోర్ చేసా. సి అని ఒక కీ ఇచ్చి సి, డి అని ఒక కీ ఇచ్చి టి, ఈ అని ఒక కీ ఇచ్చి ఈ. సో ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేసినట్టు చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసారా ఓన్లీ వాల్యూ వస్తుంది, కీ రావట్లే. సో దానికోసం కన్సూమర్ని స్టాప్ చేసి కన్సూమర్ కూడా సేమ్ కమాండ్ ఇద్దాం. మీకు అర్థమైంది కదా. కాఫ్కా కన్సూమర్ డాట్ బ్యాక్ ఫైల్ అనేది ఏంటంటే ద మెయిన్ యూజ్ ఆఫ్ దిస్ కన్సూమర్ ఈస్ ఫెచ్ అండ్ డిస్ప్లే మెసేజెస్ ఫ్రమ్ ది కాఫ్కా టాపిక్ టు యువర్ టర్మినల్. ఓకే, ఇదేం చేస్తుంది, న్యూ మెసేజెస్ని రీడ్ చేసుకునేసి ఆ మెసేజెస్ బిగినింగ్ నుంచి కావాలా లేకుంటే మిడిల్ నుంచి కావాలనేది రీడ్ చేసుకుని మనకు టెర్మినల్లో డిస్ప్లే చేస్తుంది మనకు. సో లాస్ట్ టైం కీ వాల్యూ పేరు రాలేదు కాబట్టి సో మనకి ఇక్కడ ఏమి ఇవ్వాలంటే ఇంకొక ప్రాపర్టీ అనేది ఇక్కడ ఇవ్వాలి మనం. ప్రాపర్టీ ప్రింట్ డాట్ కీ ఈక్వల్ టు ట్రూ. సో మనకు కీ అనేది ఇక్కడ ప్రింట్ అవట్లే. సో మనం కీ కోసం దీన్ని యూస్ చేసాం. లాస్ట్ కమాండ్లో మనకు కీ అనేది డిస్ప్లే అవ్వాలి, ఎందుకంటే
కీని మనం ప్రింట్ చేయలే. సో, ఈ కమాండ్‌లో ఏం చేశాను, ఒక ప్రాపర్టీ ఇచ్చా. కీని ప్రింట్ చేయమని. సో, అందుకోసం మనకు కీ గూడా ప్రింట్ అవుతుంది. సో, ఇక్కడ మనకు కీ అనేది ప్రింట్ అవ్వల. ఓన్లీ వాల్యూసే ప్రింట్ అయినాయి. సో, కీ ఇస్తే ఏందంటే అడ్వాంటేజెస్ ఇక్కడ చూసారా? 100 అనే కీకి సేమ్ ఆర్డర్‌లో స్టోర్ అయింది పార్టిషన్‌లో. అదే ఇక్కడ చూడండి డిఫరెంట్ కీస్ ఇచ్చా. ఏ, బి. సో, ఇలా మనకు నాన్ ఆర్డర్‌లో డేటా అనేది డిస్‌ప్లే అవుతుంది.